విజయం వీళ్ళకే మాక్సిమం ఉంటుంది. ఇదివరకు తెలుగుదేశం పార్టీ అది కాంగ్రెస్ పార్టీ పవర్‌లో ఉంది రాష్ట్ర విభజన టైంలో. హ్మ్. ఆ టైంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీనే సక్సెస్ అయింది. ఏది అంత గొడవలో. తర్వాత దారుణంగా ఓడిపోయింది ఆంధ్రాలో. కానీ అనేక పంచాయతీలు వీటిట్లో కాంగ్రెస్ మెజారిటీ సాధించిందప్పుడు. హ్మ్. కార్పొరేషన్స్ ఇవి కూడా గెలుచుకుంది ఆ రోజున. హ్మ్. కాబట్టి ఇక్కడ తర్వాత మనం 2014లో ఎలక్షన్‌కి ఇంకెళ్ళలేదు. ఎందుకంటే 14 స్టార్టింగ్‌లో చేశాడు కిరణ్ కుమార్ రెడ్డి. 18 ఎండింగ్‌లో అయిపోవాలి. 19 స్టార్టింగ్. వీళ్ళు వెళ్ళాల ఎన్నికలకి. చంద్రబాబు గారు ధైర్యం చేయలే. ఆ ఎన్నికల ముందు కదా ఏమన్నా తేడా వచ్చిందంటే దెబ్బ అవుతుంది అన్న భయంతో వెళ్ళలేదు ఆయన ఎన్నికలకి. జగన్ వచ్చాక కోర్టులకు వేశారు కొంతమంది. మరి చంద్రబాబు ఉన్నప్పుడు ఎందుకు వేయలేదో తెలియదు వాళ్ళు. అప్పుడు కరోనా టైంలో కూడా ఎన్నికలు జరిగినాయి. ఫస్ట్ కరోనా టైంలో ఎన్నికలు బిగిన్ చేసి ఓడిపోతున్నారు సర్పంచుల ఎన్నికలు అని తెలియగానే వాయిదా వేసేసారు. అప్పుడే కదా జగన్ ఆ కుల ప్రస్తావన ఇదంతా తెచ్చింది. ఆనాడు ఉన్నటువంటి ఈయన మీద కరోనా కారణంగా వాయిదా వేసిన ఆయన కరోనాలోనే మళ్ళీ ఎలక్షన్ పెట్టాడు. అప్పుడు సెకండ్ వేవ్ లో కాస్త ఆక్సిజన్స్ ప్రాబ్లం అది వచ్చింది చూడండి. ఆ టైంలో ఫస్ట్ వేవ్ లో సక్సెస్ అయ్యాడు జగన్. కాబట్టి అప్పుడు ఎన్నికలు పెట్టలా. ఆ తగ్గిన టైంలో పెట్టచ్చు కదా ఎన్నికలు పెట్టలా. మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చి ఆ టైంలో ఆక్సిజన్ కొరతలో ఈ ఇబ్బంది పడినటువంటి సందర్భంలోనే ఎన్నికలు పెట్టేశాడు ఆయన. అలాగా